అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయబోతుందండి. అందులో మనకి వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేయబోతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారుకి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుందని దానిపై అయితే చాలామంది సందేశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు విడుదల చేస్తుంది ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా, మీకు ముందుగా చెప్పినట్లుగానే వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందనమాట. ఏటా మనకి దీనికి సంబంధించి 22,000 కోట్ల నిధులు అనేవి అయితే అవసరం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారులకి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ నిధులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. సో గత ప్రభుత్వం అనర్హుల వల్ల ఎక్కువ వాళ్ళందరికీ కూడా వెళ్ళినాయన్నమాట. సో ఖచ్చితంగా ఏంటంటే ఈసారి మాత్రం అర్హులు గల వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల కేటాయింపు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంచనా అయితే వేసిందని ముందుగానే చెప్పాను. ఇక్కడ 22,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి అయితే అంది కదా. అయితే దీనికి సంబంధించి కానీ ఏంటంటే ఇక్కడ మీకు నిధులు అనేవి అయితే మనకి రేపు ఇళ్ళలోకి కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి రేపు ఇళ్ళలోకి దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.